హాయ్ హలో అందరికి నమస్తే. నేను జర్నలిస్ట్ రవీందర్. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నాదొక రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. సో టాపిక్ ఏంటంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి మూమెంటు ఈ కూటమిని భయపెడుతుంది. ఆ భయంలోనే వారు మాట్లాడుతున్నటువంటి మాటలు పెద్ద ఎత్తున ట్రోల్కు గురవుతూ ఉంటాయి. సో ఇప్పుడు కూడా తమిళనాడులో ఏదైతే టీవీకే పార్టీ విజయం సాధించినటువంటి తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ విజయానికి సంబంధించి స్పందిస్తూ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. సో ఇక్కడ తమిళనాడు ఎన్నికల్లో ఫుల్ జోష్లో ఉన్నటువంటి, అంటే గెలిచి ఫుల్ జోష్లో ఉన్నటువంటి టీవీకే అధినేత విజయ్ గురించి ప్రస్తావిస్తూ, నా ప్రియ సోదరుడు విజయ్కి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ, మీ మొట్టమొదటి ఎన్నికల్లోనే ఏకైక అతిపెద్ద పార్టీ అవతరించడం అద్భుతం అన్నారు. సేవ అనే ఈ కొత్త అధ్యాయాన్ని మీరు ప్రారంభిస్తున్న ఈ తరుణంలో మీకు అపారమైన బలం, విజయం కలగాలని ఆకాంక్షిస్తున్నాను. దేవుడు మీకు తోడుగా ఉండుగా కానీ ఆశీర్వదించడం జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రియాక్షన్. సో ఈ రియాక్షన్ని తట్టుకోలేక, విజయ్ గెలుపును డైజెషన్ చేసుకోలేక, ఇక్కడ రెండు రాష్ట్రాలలో ఉన్నటువంటి తెలుగు మీడియా కానీ కూటమి పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కానీ మాట్లాడుతున్నటువంటి మాటలు, వారి కడుపు మంట, ఆ కడుపు మంట పెరగడానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఏంటంటే, ఈ గెలుపుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల ఫ్లెక్సీలు వేసినాయి. జగన్మోహన్ రెడ్డి గారి అదేవిధంగా విజయ్ గారి కలిపి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, విజయ్ గారు జగన్ గారి ఫోటో ఎన్నికల సందర్భంగా పట్టుకున్నటువంటి వాటిని కూడా హైలైట్ చేస్తూ పబ్లిక్లో హైలైట్ చేస్తున్నటువంటి క్రమంలో పబ్లిక్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఇక్కడ ఆ చర్చ జరగడం ఒక ఎత్తు అయితే, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రచారం చేశారో ఆ ప్రాంతాలంతా కూడా అందరూ ఓడిపోయారు. అప్పుడు ఆ ఓడిపోయినటువంటి అందరూ కూడా టీవీకే పార్టీలోకి వెళ్తున్నటువంటి వార్తలు మనం చూస్తూ ఉన్నాం. దీనికి తోడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సలహా ఇచ్చారని చెప్పి ఏపీఎన్లో ఒక పెద్ద స్టోరీ వచ్చింది. అంటే బీజేపీతో పొత్తు పెట్టుకో, నువ్వు ఇట్లా ఒంటరిగా పోతే గెలవలేవు, పొత్తు పెట్టుకుంటే కనీసం నీకు డిప్యూటీ సీఎం పదవైనా వస్తుంది అని చెప్పి పవన్ సలహా ఇచ్చాడు. కానీ విజయ్ వినలేదని, ఆ అంశానికి సంబంధించి విజయ్ ఒక చోట, అంటే ఒక ఎలక్షన్ సందర్భంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉన్నాయి. ఇది నా జెండా ఎజెండా ఒక్కటే, నా అభిమానంలో వేరే వాళ్ళ కింద బానిస బ్రతుకు నేను బ్రతకనివ్వను, వేరే జెండా నేను మోయనివ్వను, ప్రాణం పోయిన నా క్యారెక్టర్ అనేది పోగొట్టుకోనని చెప్పి క్లియర్ కట్గా విజయ్ గారు ఎన్నికల సందర్భంగా చెప్పడం కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉంది. దానికి తోడు విజయ్ గారు పోటీ చేసినటువంటి 2 చోట్ల గెలవడం, పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పోటీ చేసిన ప్రాంతంలో ఓడిపోవడం, సో వీటిని కంపేర్ చేస్తూ మరి విజయ్ గారు తన డ్రైవర్కి సంబంధించిన కొడుకు గెలవడం, కొంతమంది అనామకులు ఎవరో తెలియదు ఆటో డ్రైవర్ ఇట్లా చాలామందిని విజయ్ గెలిపించుకోవడం జరిగింది. సో ఇది తట్టుకోలేక ఇప్పుడు ఏమంటారంటే, బీజేపీతో పొత్తు పెట్టుకుంటే బెటర్ అని చెప్పి ఒక ఛానల్లో మాట్లాడతారు. ఇది ఈవీఎంల ద్వారా గెలిచి ఉంటాడని చెప్పి మరొకరు మాట్లాడతారు. ఎందుకంటే త్రిష గెలిచిందంట అమిత్ షాని, సో అట్లా ఈవీఎంలతో గెలిచారంట. మరొక వ్యక్తి ఏమంటాడంటే, సిద్ధాంతాలు లేవు, విధానాలు లేవు, ఎట్లా గెలుస్తారని చెప్పి ఇంకొక వ్యక్తి అంటాడు. చూడండి ఆయన మేధావి ఎంత పెద్ద మేధావో ఒక్కసారి చూడండి. ఇప్పుడు అనూహ్యంగా ఈ 2 పార్టీని పక్కన పెట్టేసి ఒక కొత్త మొహం, బాగా ప్రజల్లో తెలిసిన మొహం అయినా కూడా ఒక నట చాతుర్యంతో ప్రజల్లో పెంచిన మొహం, జనాకర్షణ ఉన్న మొహం, పెద్దగా సిద్ధాంత ప్రాతిపదిక లేకుండా నెగ్గటం అనేది దిగ్భ్రాంతికరమైన. ఇప్పుడు దిగ్భ్రాంతి కలిగిస్తుందంటే ఈయనకు, జయప్రకాష్ నారాయణకు. వీళ్ళది కూడా విజిలే కదా, వీళ్ళ విజిల్ మోగలెక్కడ, అక్కడ విజిల్ మోతం మోగిపోయింది. సో సిద్ధాంతాలు లేవు, ఏం లేవు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఆయన. అట్లా ఎట్లా గెలుస్తారని చెప్పి వీళ్ళ కడుపు మంట. అంటే సింపుల్ అండి, ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారితో సంబంధాలు ఉన్న ఎవరినైనా వాళ్ళు టార్గెట్ చేస్తారు. అక్కడ అంతటి విజయాన్ని ప్రజలు అందించారంటే ప్రజలు ఎంత నమ్మి ఉంటారు, వీళ్ళు ఎంత కష్టపడి ఉంటారు, ఆ కష్టాలన్నిటిని పక్కన పెట్టేసి ఈ రకంగా గెలుపు దిగ్భ్రాంతికి గురి చేస్తుందని మాట్లాడతారు వీళ్ళు. ఇంకొకటి చూపిస్తా చూడండి. ఇక్కడ కొన్ని పోస్టులు పెట్టారు. ఎలక్షన్ ప్రచారంలో ఎవరో బోకే విసిరేస్తే భయపడిపోయినటువంటి విజయ్ ఎక్కడ, క్లెబర్మెన్స్ పేలిన లేచి చొక్కా దులుపుకొని పని చూసుకున్న చంద్రబాబు నాయుడు ఎక్కడ అని చెప్పి టీవీకి చూసి టీడీపీ పార్టీ ఏం నేర్చుకోవాలి, ఇట్లా అనేక పోస్టులు పెడతా ఉన్నారు. టీడీపీ పార్టీ గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, టీడీపీ పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి వచ్చినటువంటి గెలుపులకు సంబంధించి 9 నెలల్లోనే గెలిచింది, 294కి 200కు పైగా సీట్లు సాధించింది, రికార్డు ఎవరు సాధించలేదనే విషయాలు వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ మరి 175కు 150 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తక్కువ కాలంలోనే సాధించారు కదా, మరి అది కూడా రికార్డే కదా. కడప ఎంపీ అది కూడా రికార్డే కదా. సింగిల్గా పోటీ చేశారు, అది కూడా రికార్డే కదా. ఇప్పుడు విజయ్ కూడా సింగిల్గా పోటీ చేశారు, అది కూడా రికార్డే కదా. ఇవన్నీ చాలా రికార్డులు ఉంటాయి. వీళ్ళు కూడా అనామకులను, ఆటో డ్రైవర్లను, టిప్పర్ డ్రైవర్లను ఎన్నికల ఎలక్షన్స్లో టికెట్లు ఇచ్చి గెలిపించుకున్నారు. వీళ్ళు ఎలివేషన్స్ అందరూ ఇచ్చుకుంటారు, మా లీడర్ గొప్ప అని అందరూ చెప్పుకుంటారు. కానీ విజయ్ గారి గురించి వాళ్ళ అభిమానులు కానీ విజయ్ గారు కానీ ఎక్కడ వాళ్ళు గొప్పలు చెప్పుకోలేదు, కష్టపడ్డారు కాబట్టి ఆ రిజల్ట్ వచ్చింది. మరొక పోస్ట్ తెలుసా,
ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది నిజంగా. ఇది విజయం ముందున్న ప్రధాన సవాళ్ళు ఇవే. అంటే విజయ్ గారు తన ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టో అలవిగాని హామీలు ఇచ్చినందుకు గెలిచారని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. వీళ్ళు ఏదో హామీలు అమలు చేసినట్టుగా. ఒకసారి చూడండి, ఇవి మహిళలకు నెలకు 2,000 ఆర్థిక సాయం అందిస్తారంట. ఎట్లా చేస్తాడని అంటున్నారు. వీళ్ళు అందించారా? ఆడబిడ్డకు వెండిపోటు పొడిచారు కదా. 2 సంవత్సరాలు అవుతుంది. వధువు పెళ్లి కానుకగా 8 గ్రాముల బంగారం, పట్టు చీర. నిరుద్యోగ గ్రాడ్యుయేటర్లకు నెలకు 4,000 రూపాయలు. మరి వీళ్ళు ఎట్లా చేస్తారంట? మీరు చేశారా? మీరు విజనరీ ఎక్స్పీరియన్స్, 3 కలిసి పోటీ చేశారు. అక్కడ సింగిల్గా పోటీ చేసినటువంటి వ్యక్తి ఎక్కడ? మరి మీరు ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు? ఏడాదికి 6 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితం, గృహాలకు 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్, 5 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాల కల్పన. మీరు 25 లక్షలు అన్నారు. 25 లక్షల ఉద్యోగాలు సాధిస్తామన్నారు. ఇక్కడ అబద్ధం చెప్పలేదే. ఉన్నత చదువుల కోసం 20 లక్షల వరకు రుణాలు. మంచిదే కదా ఇది. 5 లక్షల మందికి పెయిడ్ ఇంటర్న్షిప్ అవకాశాలు. స్కూల్ పిల్లల తల్లులకు ఏడాదికి 15,000 రూపాయలు. 5 ఎకరాలలోపు రైతులకు రుణమాఫీ. అంటే మీరు అందరికీ రుణమాఫీ చేస్తామని 2014లో అధికారంలోకి వచ్చారు, కానీ చేయలేకపోయారు. కానీ ఇక్కడ ఏదైతే చేయగలమో దానిని మాత్రమే, అంటే 5 ఎకరాల లోపు ఉంటే చేయగలమనేటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తించారు కాబట్టి ఆ రకంగా ఇచ్చారు. మీరు సూపర్ 6, సూపర్ 7 అని పెట్టారు. ఏదైనా చేయగలిగారా? అలవిగాని హామీలు ఇచ్చింది మీరు, అమలు చేయకుండా గొప్పలు చెప్పుకుంటున్నది మీరు. సంపద సృష్టిస్తామన్నారు, జగన్ గారి కన్నా ఎక్కువ చేస్తానన్నారు, ప్రతి ఒక్కరూ లక్షలు సంపాదించుకునేటువంటి అవకాశం కల్పిస్తానన్నారు. ఏమైంది ఈరోజు? ఇప్పుడు సింగిల్గా పోటీ చేసి అధికారంలోకి వచ్చిన వెంటనే అలవిగానే హామీలు ఇచ్చాడు కాబట్టి గెలిచాడు, ఈవీఎంలతో గెలిచాడు, ఇదొక గెలిపేనా, ఇట్లా రకరకాలుగా మాట్లాడతారు. ఎందుకయ్యా అంటే జగన్ గారితో లింక్ ఉండడం. ఇంకొక ఫోటో చూపిస్తుంది చూడు. జగన్ అనే భయం పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు బానిసను చేస్తోంది ఆంధ్రప్రదేశ్లో. విజయ్ అనే ధైర్యం రాజును చేస్తోంది తమిళనాడులో. సో ఇట్లా కొన్ని పోస్టులు సోషల్ మీడియా వేదికగా, అదేవిధంగా కొన్ని చోట్ల ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ కొంతమంది అంటారు, జగన్మోహన్ రెడ్డికి ఎవడయ్యా భయపడేది? జగన్మోహన్ రెడ్డి పెద్ద పోటుగాడా? అసెంబ్లీకి రాడు. సరే, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాలేదు, ఓకే. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోయినా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన దానికి ఆన్సర్ ఇవ్వలేకపోతున్నారు. 11 సీట్లు వచ్చిన వ్యక్తికే. మరి సరే, ఇవన్నీ పక్కన పెట్టండి. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోవడం కూడా తప్పే అని అనుకుందాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారే చెప్తా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారే చెప్తా ఉన్నారు, కలిసి ఉండాలి, మేమిద్దరం కలిసి ఉండడం కాదు, కింద క్యాడర్ కూడా కలిసి ఉండాలి, విడిపోతే జగన్ గెలుస్తాడని చెప్పి స్వయంగా వాళ్ళే చెప్తా ఉన్నారు కదా. దీన్ని ఏమంటారు? ఎట్టి పరిస్థితులు జగన్ అధికారంలోకి రాకూడదు, రానివ్వము అనేదే కదా వాళ్ళ టార్గెట్. వాళ్ళే చెప్పుకుంటున్నారు కదా. దీన్ని ఏమంటారు మరి? దీన్నే భయం అంటారు. సో కాబట్టి ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, అధికారంలో ఉన్నటువంటి పార్టీని కాదని ఒక కొత్త వారికి అవకాశం ఇచ్చారు అక్కడ. అంటే మీరు కూడా అలాంటి తప్పిదాలు చేయకుండా మనం ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తే మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామని జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్తే మీకే మంచిది. లేదు ఇట్లనే చేసుకుంటూ పోతామంటే అక్కడి ఫలితాలు ఇక్కడ కూడా వస్తాయి.